ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నివాళులర్పించారు. స్వామి దయానంద సరస్వతి మొత్తం సమాజానికి, దేశ విద్యా వ్యవస్థకు అమూల్యమైన మార్గదర్శకత్వం అందించారని రాష్ట్రపతి తెలియజేశారు. ఆయన స్థాపించిన ఆధ్యాత్మిక విద్యా సంస్థల ద్వారా దేశం ఎల్లప్పుడూ ప్రయోజనం పొందుతుందని ఆమె అన్నారు. మహర్షి దయానంద సరస్వతి తన జీవితాంతం మూఢనమ్మకాలు, ఆడంబరాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటానికి అంకితం చేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలియజేశారు. విద్యా వ్యాప్తి, మహిళల సాధికారత, భారతీయ సంస్కృతి పరిరక్షణలో దయానంద సరస్వతి చేసిన ప్రయత్నాలు దేశానికి కొత్త సైద్ధాంతిక దిశను, ఆత్మగౌరవ భావాన్ని అందించాయని ఆయన తెలియజేశారు. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీలు నివాళులర్పించారు. స్వామి దయానంద సరస్వతి మొత్తం సమాజానికి, దేశ విద్యా వ్యవస్థకు అమూల్యమైన మార్గదర్శకత్వం అందించారని రాష్ట్రపతి తెలియజేశారు. ఆయన స్థాపించిన ఆధ్యాత్మిక విద్యా సంస్థల ద్వారా దేశం ఎల్లప్పుడూ ప్రయోజనం పొందుతుందని ఆమె అన్నారు. మహర్షి దయానంద సరస్వతి తన జీవితాంతం మూఢనమ్మకాలు, ఆడంబరాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటానికి అంకితం చేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలియజేశారు. విద్యా వ్యాప్తి, మహిళల సాధికారత, భారతీయ సంస్కృతి పరిరక్షణలో దయానంద సరస్వతి చేసిన ప్రయత్నాలు దేశానికి కొత్త సైద్ధాంతిక సిద్ధాంతాలను, ఆత్మగౌరవ భావాన్ని అందించాయని ఆయన తెలియజేశారు. మహర్షి దయానంద సరస్వతి తన జీవితాంతం భారతమాతకు అంకిత భావంతో సేవ చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. విద్యను ప్రోత్సహించడమే కాకుండా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను సుసంపన్నం చేయటంలో దయానంద స్వామి అసమానమైన కృషి చేశారన్నారు.